ఎంపీసీఎం మేడం గారికి, మన మున్సిపల్ శాఖ మంత్రులు మరియు పేరున ఎమ్మెల్యేలందరికీ కూడా అధికారులకి స్వాగతం పలుకుతున్నాము. పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు సత్యనారాయణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్స్కి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర అధికారులకి, విజయనగరం జిల్లాకి, అదేవిధంగా ఇతర అధికారులకి, ముఖ్యంగా చెప్పాలంటే అనేక అవార్డులు కూడా రావడం జరిగింది. ఒకవేళ సంక్షేమ పథకాల అమలులో కానీ, ఏదైతే ప్రభుత్వం చెప్పిన పథకాలు అమలు చేయడంలో కానీ విజయనగరంలో చాలా అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కలిసికట్టుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పనిచేసి విజయనగరం జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా అందరూ పనిచేయాలని చెప్పని తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. మీడియా సోదరులందరూ కూడా దయచేసి 2 minutes గత డిడిఆర్సి మీటింగ్ సంబంధించి కొన్ని ఎజెండా ఐటమ్స్ కొన్నిటిలోని యాక్షన్ టేకన్ రిపోర్టు డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. ఈ జిల్లాలో ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, 8 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి సార్. అట్లాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి తోటపల్లి ప్రాజెక్టులో 2,10,000 ఎకరాల ఆయకట్టుకి మనము వాటర్ సప్లై చేయడం జరుగుతుందండి. ఈ 2,10,000 ఎకరాలకు గాను యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ ఆయకట్టు 64,000 ఎకరాలు. 64,000 ఎకరాల్లో మన జిల్లాకు సంబంధించి సుమారు 9,000 ఎకరాలకి సాగునీరు ఆల్రెడీ అందించడం జరిగిందండి. ఆల్మోస్ట్ 1 month బ్యాకే మనం వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. అది న్యూ రైట్ కెనాల్ ద్వారాను ప్లస్ ఓల్డ్ లెఫ్ట్ మైన్ కెనాల్ ద్వారా. అలాగే ఈ 1,31,000 ఎకరాలకు సంబంధించి కుడి ప్రధాన కాలువ అయినటువంటి తోటపల్లికి ఇందులో మన విజయనగరం జిల్లాకి 67,000 ఎకరాల ఆయకట్టు అండి. క్లోజు తక్కువగా ఉండడం వలన కూడా మనకి ప్రాజెక్టు 2.5 టీఎంసీకి గాను ఈరోజు 1.9 టీఎంసీ మాత్రమే స్టోరేజ్ ఉన్నది. అట్లాగే 105 లెవెల్కి కానీ ఈరోజు 103.9 టీఎంసీ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ మాత్రం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి 30,000 ఎకరాలు కొత్త కెనాల్ ద్వారా, అలాగే పాత కెనాల్ ద్వారా ఒక 7,000 కలిపి 37,000 ఎకరాలకి వాటర్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సార్. అందులో 30% ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది సార్. ఇంకా మిగతా 8 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయండి. మనకి మొత్తము ఇరిగేషన్ సంబంధించి టోటల్ 10.6 టీఎంసీ స్టోరేజ్ సార్. 10.6కి కానీ ఓన్లీ 5.5 టీఎంసీ మాత్రమే అన్ని ప్రాజెక్టులో కలిపి స్టోరేజ్ ఉన్నాయి. ఇన్ఫ్లోస్ 100 to 200 క్యూసెక్స్ మాత్రమే ఉండడం వలన ఒక 4 ప్రాజెక్టులు ఇంకా వాటర్ రిలీజ్ చేయడం జరగలేదు. మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను వాటర్ రిలీజ్ చేశాము. ప్రస్తుతానికైతే థాయిలాండ్ వరకు ఇంకా రీచ్ అవ్వడానికి ఇంకొక 2-3 రోజులు టైం పడుతుందండి. అలాగే ట్యాంక్స్ ఉన్నాయండి. ఈ 9,183 ట్యాంక్స్కి గాను 18 టీఎంసీ కెపాసిటీ. 18 టీఎంసీ గాను కేవలం 3.67 టీఎంసీ మాత్రమే ప్రస్తుతం స్టోరేజ్ ఉంది. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 22% లెస్ రైన్ఫాల్ రికార్డ్ అయింది సార్. ఫ్రమ్ అయింది అని చెప్పిన విషయాన్ని కూడా చెప్పి దానికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యల మీద కూడా నిన్న డిస్కషన్ జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేయాలో ప్రత్యామ్నాయ పంటలు కానీ, లేకపోతే లేట్ క్రాప్ అయితే లేట్ క్రాప్కి తీసుకోవాల్సిన చర్యలు కానీ దాని మీద కూడా నిన్న డిస్కషన్ కూడా జరిగింది. అది వ్యవసాయం కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటంటే 67,000 ఎకరాలకు వచ్చి మెయిన్ కెనాల్ నుంచి ఇవ్వడానికి మొత్తం టార్గెటెడ్ మంది మనం 37,000 ఎకరాలకి ఇప్పుడు ఇస్తున్నాం. మనం 67 ఎకరాలు ఎప్పుడు లోపల మనం ఇవ్వగలము, దానికి ఉన్న హడ్డిల్స్ ఏంటి మనకి సార్? 67,000 ఎకరాలకు కానీ సార్ మనం 2 ప్యాకేజీల కింద దీన్ని చేశాం సార్. ప్యాకేజ్ 1కి సంబంధించి 20,700 acres సార్ ఆయకట్టు. అలాగే ప్యాకేజ్ 2కి సంబంధించి ఆల్మోస్ట్ 1,12,000 సార్. అయితే మనకి ఇవన్నీ కూడా 2004-05లో అగ్రిమెంట్ అయ్యి డిఫరెంట్ స్టేజ్లో ఉండడం వలన ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత స్ట్రక్చర్స్ కానీ కొన్ని ఇండెన్సెస్ ఉండడం వలన ఏంటంటే లాస్ట్ టైము మనకి 2020లో గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చింది సార్. 365 జీవో అని చెప్పేసి జీవో రిలీజ్ చేసి సార్ బాసంగానికి ఎఫెక్ట్ చేయగలిగితే 105కి మనం కంప్లీట్గా చేస్తే మన ఎడిషన్లో ఇంకో 2.3 టీఎంసీ ఆఫ్ వాటర్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా విలేజ్ ఇంకెక్కడ ఇష్యూ లేదా మరి?
ఇంకా ఈ నందివన్ వలస అదర్ విలేజ్ ఉన్నాయి సార్, అవన్నీ కూడా లేక ఫండ్స్ వడ్డీలే మీ ఇబ్బంది వస్తుందా, లేకపోతే టెక్నికల్గా లోన్ ఉన్న ప్రజల నుంచి ఏమైనా లిస్టర్ వచ్చి ఎక్కడి నుంచి ఏమైనా వస్తుందా? అవును, ఇప్పుడు ఎదుగు ఇచ్చారు కదమ్మా, మరి ఇవ్వలేదు వాళ్ళ ప్లేస్ ఇవ్వలేదా? విజయనగరానికి 1,18,851 హెక్టార్లలో మనకి సాధారణంగా వరి పడుతుంది సార్. ఇంతవరకు ఈరోజు 5వ తారీఖు వరకు అయితే దగ్గర 10,000 హెక్టార్లలో ట్రాన్స్ప్లాంటేషన్ అయింది సార్. మన దగ్గర 93,000 హెక్టార్ల వరకు రెడీగా నర్సరీస్ అయితే రెడీగా సో చేసి పెట్టుకున్నారు సార్. ఇక లెఫ్ట్ ఓవర్ ఒక 12,000 హెక్టార్లకి మన జిల్లాలో యథ పద్ధతి అంటే డైరెక్ట్ సోన్ అనే పద్ధతి మనకి వాడుకలో ఉంది సార్. అందుకని అట్టే పెట్టారు సార్. జనరల్గా గత సంవత్సరం ప్రీవియస్ ఇయర్లో సార్ ఆగస్ట్ వరకు మనకి రెయిన్ఫాల్ లేనప్పటికీ సెప్టెంబర్లో మండే గ్రీవెన్స్కి వచ్చారు కదా, ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి, మేము వెళ్ళిపోతామన్నారు. ఒక విహెచ్ఓ ఉంటారు, లేకపోతే సారీ సార్. నమస్తే సార్. ప్రతి ఒక్క ఆర్బీకేకి విఏఏ కానీ విహెచ్ఏ కానీ ఉంటారు సార్. ఆ విఏఏ విహెచ్ఏ ప్రతిదీ అగ్రికల్చర్ చేయాలి సార్, హార్టికల్చర్ కూడా చేయాలి సార్. కాబట్టి ఇప్పుడు మన ప్యాడీ ట్రాన్స్ప్లాంటింగ్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ అంతా కూడా హార్టికల్చర్గా చేస్తున్నారు సార్. రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది సార్, అదేవిధంగా క్రాప్ బుకింగ్ కూడా చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు వరకు మనకి 12,000 ఆఫ్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి కాబట్టి మన ప్రతి ఒక్కరిని కూడా ఏ సర్వే నెంబర్ కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఫార్మర్ని విడిచిపెట్టకుండా కూడా చెప్పడం ఇన్స్ట్రక్షన్ కూడా మన జేసీ గారి ఆధ్వర్యంలో కూడా మీటింగ్ జరిగింది సార్. మేడం కలెక్టర్ గారు కూడా మీటింగ్ జరిగింది సార్. అందరికి కూడా ఏఓస్కి ఏడీఎస్కి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. హార్టికల్చర్ ఆఫీస్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ ఎంత ముఖ్యమో సార్ చేశారా లేదని అమలు జరగడం, అలాగే మానిటరింగ్ కూడా చేస్తాం సార్. చూసుకోండి. అలాగే సార్. ఎందుకంటే ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మిగతా మేజ్ కానీ దాంట్లో ఆ క్రాప్ ద్వారా ఉన్న ఫార్మర్స్ని ఎంతవరకు మనం హెచ్ఓ అయ్యాం, దాంట్లో ఎంత పర్సెంటేజ్ కొన్నాం, అవి లెక్కలు ఉన్నాయి మీ దగ్గర? 100% మనం గత సంవత్సరం చేసిన ఖరీఫ్లోను రబీలోను సార్ 100% మనం ఈ క్రాప్ బుక్ చేసాం సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తుంది అదే, ఈ క్రాప్ తో పెట్టింది కాకుండా పక్కన కొంటున్నారు, ఈ క్రాప్ లో మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్తుంది అదే ఆయన. నేను నలుగురు ఏవోలతో కూడా మనం రివ్యూ చేస్తారు, 20-25% చేశారు సార్. ఎందుకంటే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. వల్ల వాళ్ళ మీద మేము అథారిటీ చలాయించలేకపోతున్నాము, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నది ఏవోల వాదన. అది మీరు చెప్పాలి కదా మీ డిపార్ట్మెంట్ తరఫున. అంటే సబ్మిషన్ ఇది కరెక్టా కాదా? చెప్పారు వాళ్ళు ఏవోలు అదే చెప్తున్నారు. వీళ్ళు చెప్పినా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ చేయలేని సిచ్యువేషన్, ఎందుకంటే వీళ్ళకి అథారిటీ లేకపోవడం. మేడం అది అంటే ఓన్లీ 2% 3% ఉంటుంది తప్ప మొత్తం దాని ఈ క్రాప్ బుకింగ్లో జరగలేదంటే లేదు మేడం. ఇందులో కొంచెం సబ్మిషన్ సిటీలో ఉంటే వెళ్తా అవసరమో లేకపోతే డిఎంహెచ్ వరకు మేము ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. దయచేసి కాన్సెన్సీ వైజ్ ఒక మాట రీవెరిఫికేషన్ పెట్టించమని మా రిక్వెస్ట్. మేమే దగ్గరుండి థ్యాంక్ యూ ఆల్రెడీ పెట్టాము అమ్మా నిబంధనలో ఏవైతే, అందుకే నేను ఇంకా చెప్పబోతున్నాను, ఇంకా అది అందుకే నేను మాట్లాడుతున్నా ఆగాను, అది చెప్దాం. అదే అందుకే మనకి అంగవైకల్యం స్పష్టంగా కనపడుతుంది. వాడు ఏదో దేక్కుంటూ ఏదో వెళ్తాడో ఆ సైకిల్ ఎక్కుతాడు, అలాంటి వాడు కూడా ఫంక్షన్ ఇటు. ఓకే, అలాంటివన్నీ కూడా మళ్ళీ పునర్పరిశీలన చేసి మనకు ఇప్పుడు మాకు వ్యాపార మండలంలో వారీగా మనం పంపించాం. దాంట్లో వచ్చి ఆ తీర్మానం ప్రకారం మాకు జిల్లాలోంచి కమిటీని 3 డాక్టర్ల కమిటీని వేసి ఒక పరిస్థితి అంటే నాకు తెలిసిన విషయాన్ని, నా దృష్టికి వచ్చిన విషయాన్ని చెప్తున్నాను. దాంతోపాటు మిగతాది ఆఫీసర్స్ మీరు కరెక్ట్ చేయండి. అది చేసి దాని మీద వచ్చి వెరిఫై చేసి ఒక లిస్టుని శానిటరీ చేసి ఇందాక ఏదైతే ఆవిడ చెప్పిందో 70% 60% చెప్పిందో ఆ ప్రకారం వాళ్ళు చేయడం అనేది జరిగింది. ఒకటి నెంబర్ 1. అందులో జరిగిన దాంట్లో ఏ అధికారులు అయితే ఆ ఫ్యాంక్షన్ శాంక్షన్ చేశారో అధికారుల మీద కూడా చర్య తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే ముందు ఒరిజినల్ శాంక్షన్ చేశారో అధికారుల మీద చేసడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ రెండో విషయం, ఈ సభలో వచ్చినప్పుడు రెండో విషయం ఏమొచ్చిందంటే, తీసినప్పుడు వచ్చి బయాప్సీ స్పైస్ కూడా ఇచ్చారు సార్. సో అట్లీస్ట్ మనం అందులో 70% ఆఫ్ ద కేటగిరీస్కి టెస్ట్ చేస్తున్నాం సార్. సో దట్ ఏ కేటగిరీలో ఉన్నా కూడా మనం ఐడెంటిఫై చేయడానికి. సో అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని వీఆర్ ట్రయింగ్ టు యాక్చువల్లీ టెస్ట్ దెమ్.
ఇది కాక మళ్ళీ ఈజ్ ఓపీ అవుట్ పేషెంట్ బ్లాక్ సార్. అది పైకి మనకి అడిషనల్ 2 floors గురించి అని చెప్పేసి మనం లాస్ట్ టైం 13 crores ప్రపోజల్స్ పంపించాను సార్. అది స్టిల్ వెయిటింగ్ సార్. దాంట్లో ఎంత శాంక్షన్ వచ్చింది? ఫస్ట్ శాంక్షన్ 3.32 crores వచ్చింది సార్. వచ్చింది. రిమైనింగ్ పెండింగ్ ఉంది. రిమైనింగ్ కావాలి సార్. ఇది 32-50కి ఇప్పుడు మనం చేస్తాం. ఫస్ట్ వచ్చిందని 3.5 ఎక్స్పెన్స్ అయిపోయిందా? ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అయిపోతుంది సార్ బిల్డింగ్. ఈ మంత్ ఎక్స్పెండిచర్ అయితే కాంట్రాక్టర్ బిల్స్ పేమెంట్స్ చేసే అది పంపించాం సార్. స్టిల్ వెయిటింగ్ సార్. మిగతా దానికి ఇప్పుడు ఎమ్మెల్యే అడుగుతుంది, మిగతా దానికి శాంక్షన్ కావాలడుగుతుంది. ఎస్ సార్. యాక్చువల్గా 10 beds ఉన్నాయి ఫిజికల్గా. ఎవరు చూస్తున్నారు? అది పిహెచ్సిస్లో వర్క్ అవుతుంది. అర్బన్లో హెల్త్ సెంటర్, అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్ని స్టార్ట్ అయ్యేవా? అర్బన్ హెల్త్ సెంటర్ స్టార్ట్ అయ్యాయి. ఆల్ కమిషనర్స్ అన్ని జరగడం లేదు. చూడండి సార్, సార్ 100 bedded సరిగ్గా జరగడం లేదు పనులు. 100 పడకల ఏరియా హాస్పిటల్కి ఇచ్చారు కదా సార్, 100 పడకల హాస్పిటల్. అదే సాలూరులో సరిగ్గా జరగడం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన గౌరవ సాలూరు ఎమ్మెల్యే గారు మొన్న నాకు లెటర్ పంపించారు సార్. ఏఎన్ఎంస్ అక్కడ లేరు అని. సెక్రటేరియట్ ఏఎన్ఎంస్లో 664 జాబ్ కార్డులు అనేది జారీ చేయబడింది సార్. అనగా 7,16,000 మంది వేతనదారులకు పని కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాకు 1,89,00,000 పని దినాలని మాకు లక్ష్యంగా నిర్ణయిస్తే మేము 6/8/21 నాటికి 2,20,00,000 పని దినాలు కల్పించి ఇచ్చిన లక్ష్యం కంటే 116.19% అభివృద్ధిని చూపించడం జరిగింది సార్. ఇది గత ఏడాది 100% అచీవ్మెంట్ చేస్తే ఈ ఏడాది 116.19 చూపించి రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉండడం జరిగింది సార్. ఇది తమరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఇక ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న పచ్చతోరణంలో జిల్లాకు సంబంధించి హార్టికల్చర్ ప్లాంటేషన్కి వస్తే 9,000 ఎకరాలని మాకు టార్గెట్గా ఇచ్చి ఉన్నారు సార్. ఆల్రెడీ మేము 8,796 ఎకరాలు శాంక్షన్ చేసాం సార్. పిట్టింగ్లో 90% చేసాం సార్. ప్లాంటింగ్ 2,076 ఎకరాలు చేయబడింది సార్. ఈ హార్టికల్చర్లో కూడా ప్రజెంట్ విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది సార్. అదేవిధంగా ఎవెన్యూ ప్లాంటేషన్కి వచ్చేసరికి మనకి 1,200 కిలోమీటర్లు అనేది టార్గెట్గా ఇచ్చారు సార్. అంటే 1,200 కిలోమీటర్లు రోడ్డుకి ఇరువైపులా 400 మొక్కలు చొప్పున ప్లస్ 20% క్యాజువాలిటీ రీప్లేస్మెంట్కి మన జిల్లాకి 5,66,000 మొక్కలు అనేది అవసరం సార్. అది మనము ఇప్పటి వరకు పిట్టింగ్కి వస్తే 72% ఫిజికల్గా మనం చేసి ఉన్నాం సార్. ఇటీవలే మనము కొత్తగా వచ్చిన కలెక్టర్ మేడం గారి దగ్గర ఈ ఫారెస్ట్ నర్సరీలో మనకి 6 అడుగుల మొక్కలు అంటే ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే సర్వైవల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా పెట్టుకోవడం వలన 6 అడుగుల మొక్కలు అనేది మనము ప్లాంటింగ్ చేయాలి అనేది మనకి ఇచ్చారు సార్. సో 6 అడుగుల మొక్కలు ఫారెస్ట్ నర్సరీస్ నుంచి మనము 9,400 వరకు మనము తెచ్చుకోగలిగాం సార్. మిగిలిన వాటికి ప్రైవేట్ నర్సరీలకు వెళ్ళటం వలన డీబీసీ మేడం గారి దగ్గర శాంక్షన్ తీసుకున్నాం సార్. ఈ రోజు నుంచి కూడా మనకి ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టడం జరిగి ప్రతి ఒక్క ఇన్ఛార్జిని కూడా నర్సరీలకి అయితే ఈరోజు పంపడం జరిగింది సార్. రాయగడ నర్సరీలకి, కడియం నర్సరీలకి ఈ రోజు నుంచి కూడా మేము ప్లాంటింగ్ అనేది లిఫ్ట్ చేస్తున్నాం సార్. త్వరలోనే ఇచ్చిన టార్గెట్ అంతని కూడా పూర్తి చేస్తామని తమరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నాం సార్. గారు కూడా చెప్పారు. అయితే టైప్ చేసుకొని ఎక్కడెక్కడ పెడతారా మ్యాపింగ్ చేసుకొని అవన్నీ కూడా ఎట్ ఏ టైం ఒకే రోజు చేస్తారా లేదా ఆ రోజు నుంచి కంటిన్యూ చేస్తారా దాన్ని కూడా ప్రోగ్రామ్ పెట్టుకొని మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుని వెనకాల వాళ్ళతో ఉండి చేయాలి. ఎమ్మెల్యే గారు కలిసి చేస్తాం. ఓకే, నమస్కారం. గ్రౌండింగ్ జలకల్లో 2 ఉన్నాయి. ఒకటి కాలనీకి వేసినమే లేదా రైతులకి వేసినమే? రైతులకు వేస్తుంది. రైతులకి వేస్తుంది. అది మేము నువ్వే చూస్తున్నామా సార్? ఎప్పటికప్పుడు మనం అయితే జిల్లాలో ఎన్ని బోర్లు శాంక్షన్ చేస్తుంది సార్? ఇప్పటికీ మనం శాంక్షన్స్ అయితే 965 శాంక్షన్ జరిగాయి సార్. డ్రిల్డ్ అయితే మాత్రం 310 జరిగాయి సార్. 314 డ్రిల్లింగ్ అయిపోయాయి సార్. దానికి పేమెంట్స్ వలన ఆగాయి. ఇప్పుడు పేమెంట్స్ అయితే మనం ఎప్పటికప్పుడు చేసేస్తున్నాం. ఒక్క నిమిషం, ఒక ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? డ్రిల్లింగ్
జగనన్న ఏదైతే కళ ఏది జలకళ సంబంధించి బోర్లు వేస్తున్నాము, జలకళలో బోర్లు వేస్తున్నాము. ఆ బోర్ వచ్చేయడం అనేది ఆడ వీళ్ళు వేస్తారు, ఎవరు డుమామాలు వేస్తారు. వేసిన తర్వాత దానికి కరెంట్ ఇవ్వకపోతే పని అవ్వదు. ఆ కరెంట్కి వచ్చి ప్రీ పవర్ వేయాలి. అక్కడ అవసరం ఉంటే పోల్ ఉంటుంది, పోల్ తీసుకొచ్చి చేయాలి. ఆ పని మీరు టైప్ అయిందా లేదా, మీకు వాళ్ళకి సెక్రటరీ అయిందా లేదా అంటే ఎస్టిమేట్లు మనకు శాంక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వమని చెప్పారు సార్, నోటీసులు, డిమాండ్ నోటీసులు. దానికి డబ్బులు కడితే మనం వేయమని చెప్పారు సార్. ఇప్పుడు వచ్చి ఏమి స్టార్ట్ అవ్వలేదు, ఇంకా జిల్లాలో ఒకటి ఇంకా లేదు సార్, స్టార్ట్ అవ్వలేదు సార్. మన ఆవిడ చెప్తుంది ఏంటంటే 900 బోర్లు శాంక్షన్ చేసాం సార్, 300 బోర్లు వచ్చి ఆల్రెడీ అయిపోయాయి సార్ అని చెప్తుంది, గ్రౌండ్ అయిపోయాయని చెప్తుంది. 300 బోర్లకి ఎన్నిటి కరెంట్ ఇచ్చారు మీరు? ఈ 314 బోర్లకు సార్ మనకు 133 కనిపిస్తున్నాయి సార్ వెబ్సైట్లో. 133 మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? అవునండి సార్. మనమైతే 314 బోర్లు అయితే డ్రిల్లింగ్ జరిగాయి సార్. అది మనము వెబ్ రిపోర్టు ఇప్పుడు బీటీ రోడ్లు, WBM రోడ్లు వీటికి మనకి రిలీజ్ చేస్తా లేదు కాబట్టి 42.49 ఉంది సార్. అప్పటి నుంచి 49 కోట్లు. అది ఈ మధ్యన పనిచేయలేదు. అది ఆఫ్టర్ 14 నుండి పని చేసుకున్నాం మేడం. అందులో 1871 హ్యాబిటేషన్స్లో మనం ఈ పనులు టేకప్ చేస్తున్నాం మేడం. అందులో 629 హ్యాబిటేషన్స్లో లెస్ 5 lakhs ఏవైతే ఉన్నాయో అవి నామినేషన్ మీద ఇంట్రెస్ట్ చేసి అవి కంప్లీట్ చేయడం జరిగింది. అబోవ్ 5 lakhs 1242 వర్క్స్ టెండర్ పిలవడం జరిగింది మేడం. టెండర్ పిలిస్తే ఇప్పుడు వరకు మనకి రెస్పాన్స్ వచ్చింది 643 వరకు రెస్పాన్స్ వచ్చింది. మిగతా మళ్ళీ సెకండ్ కాల్ పిలిచాను మేడం. ఈ సెకండ్ కాల్ కూడా ఆగస్టు 10 కల్లా పూర్తవుతుంది మేడం. అవి చూసుకుని మళ్ళీ థర్డ్ కాల్ చూసుకుని మనకి బ్రంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి మనం 5,18,105 ఇళ్ళకి మనం ఇంటి పొలాలు ఇవ్వాలని పెట్టుకుంటే అందులో 1,42,962 ఇళ్ళకి మనం 31/3/21 కంప్లీట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం 3,75,143 అంటే మొత్తం జిల్లా అంతా కూడా ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కాబట్టి మంది మొత్తం టోటల్గా 3,75,143 పొలాలు ఏవైతే బ్యాలెన్స్ ఇళ్ళు ఉన్నాయో అన్నింటి కూడా పొలాలు ఇచ్చి మార్చి 31/3/22 కంప్లీట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. కారణాల వల్ల అది గ్రౌండ్ అవ్వలేదు సార్. ప్యాకేజీ 1 కూడా ఈయన మొన్న 30వ తారీఖుని అగ్రిమెంట్ అయ్యాం సార్. ఆ కాంట్రాక్టర్ గారు వచ్చారు, ఇప్పుడు సర్వే మొదలు పెడుతున్నారు సార్. ఎవరు చేస్తారు? NCC సార్. అది 2 నెలల్లో సర్వే పూర్తి చేసి డిజైన్స్ అప్రూవ్ చేశాక వర్క్ గ్రౌండ్ చేస్తాం సార్. ఇది రికపరేషన్ టెస్ట్లు అన్నీ చేయించాము, చేయించే అక్కడ పెట్టాము సార్. అవి బొబ్బులకు కూడా స్వర్ణముఖి రివర్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ద్వారా ఎక్కడ వేస్తున్నావు సార్? నెల్లిమల్లి జర్జాపేట దగ్గర ఒకటి వేస్తాం సార్. అది ఇక్కడ రైల్వే ట్రాక్ ప్రక్కన ఒక వెళ్ళేస్తాం సార్. డైరెక్ట్గా ఈ వెల్స్ వేసి ఇవన్నీ పడే బదులు డైరెక్ట్ గడిగడ్డ నుంచి అంటే మనం పంట ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుంది? చచ్చిపోయిన తర్వాత వస్తుంది సార్. మేము బతికున్నప్పుడు పంటలు వచ్చి అమ్ముకోవడం పరిస్థితి ఉండాలి కాబట్టి దానికి ముందు మనం ముఖ్యం. అది ఆపై అరెస్ట్ చేస్తే ఇన్సూరెన్స్ మానిటరింగ్ కూడా చేస్తాం. సో అది చూసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. అంటే అర్హత లేనివాడికి చేస్తే మాత్రం అది చాలా తప్పు. మొన్న మన జిల్లాలో దురదృష్టం 2 ఇష్యూలను వచ్చి 2 ఇష్యూలను మనం చెక్ చేస్తే 2 ఇష్యూలను వచ్చాయి. ఇద్దరు ఉద్యోగస్తులు, జూనియర్ ఆఫీసర్లు కూడా మళ్ళీ ఇంకోసారి జరగకూడదు. అలాగే ఇప్పుడు పంట రుణాలు, ఈ క్రాప్లో కానీ పంట రుణాలు ఇప్పుడు కానీ మీరు ఏం చేస్తారంటే ఉన్నదానికంటే ఎక్కువ నమోదు చేసే పరిస్థితి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కోసం ఆలోచన చేస్తారు. దయచేసి వాస్తవాలు ఏముంటాయి చేయించండి. నెక్స్ట్ అలాగే పెన్షన్స్ వచ్చి ఎక్కువ సంవత్సరాలు వేసేయడం, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే లేకుండా చిన్న ఉన్నా సరే దానికన్నా పెట్టడం. లాస్ట్ మనందరం ఉన్నాం ఆ డిస్కషన్లో మనం పెట్టాం. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి చూపెడితే ఆశ్చర్యపోయిన విషయం 4,192 ఎన్నో వచ్చాయి. డేమిడేజ్ ఎక్కడ ఉన్నారండి? నేను అంకె ఎంతమ్మా? 4,192 కదా అది. థ్యాంక్ యూ సార్. అంటే అబ్స్కాండెంట్ కూడా మొత్తం పట్టుకుని వెరిఫై చేశాం సార్. మొత్తం 3,781 ఇనెలిజిబుల్ అయ్యారు సార్. 3,781 సార్. 81 ఇనెలిజిబుల్? అవును సార్. ఎన్నిటికి? అవుట్ ఆఫ్ 5,087 అండి. చూడండి, అంటే 50%. నో సార్, 70% సార్. 70%. ఇది ఈ విషయం బయటికి చెప్తే జిల్లాకి
ఆఫీసర్లు ఏంది ఇది అది అనేది పక్కన పడింది. అంటే మండే వచ్చారు, బహుశా అప్పుడు ప్రిపేర్ అవ్వాలా. ఒకవేళ చాలకపోతే ఒకవేళ కానీ టైం టు టైం రోజులు కానీ వర్షాలు